శ్రావణ మాసంలో మంగళవారం రోజుల్లో అలాగే శుక్రవారం రోజుల్లో మనం విశేషంగా అమ్మవారిని పూజించుకొని వచ్చిన ముత్తైదుల్ని లక్ష్మీ స్వరూపంగా భావించి తాంబూలం ఇస్తాము. అయితే ఈ తాంబూలాన్ని కొంతమంది వారి యొక్క పరిస్థితులు బట్టి ఘనంగా ఇస్తుంటారు. ఎవరైనా ఇవ్వవలసింది ఏంటంటే 2 జాకెట్ ముక్కలు కానీ 1 జాకెట్ ముక్క కానీ పెట్టి దాని మీద 2 తమలపాకులు పెట్టి దాని మీద పసుపు కుంకుమ వక్క ఖర్జూరము 2 పండ్లు పువ్వులు గాజులు నానబెట్టిన శనగలు ఇంతవరకు కంపల్సరీ ఇవ్వాలండి. అలాగే మనం వ్రతంలో పెట్టిన తోరాన్ని కూడా వాయనంలో పెట్టి వచ్చిన ముత్తైదులకి కట్టాలి. అంతేకాకుండా ఎప్పుడు మనం వాయనం ఇస్తున్నా సరే అరటిపళ్ళ యొక్క కాడలు కానీ తమలపాకుల యొక్క కాడలు కానీ మన వైపు ఉండాలి. ఇలా వాయనాన్ని ఇస్తూ ఇస్తినమ్మ వాయనం అని చెప్పి చెప్పాలి. వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పేసి చెప్తారు. ఇంకా వీటితో పాటు కొంతమంది ఇప్పుడైతే రిటర్న్ గిఫ్ట్లు కూడా యాడ్ చేసి ఇస్తున్నారు. వచ్చిన ముత్తైదుకైతే ముందు బొట్టు పెట్టి గంధం పెట్టి అలాగే కాళ్ళకి పసుపు రాసి పుస్తెలకి పసుపు ఇచ్చి ఆ తర్వాత ఇలా వాయనం ఇవ్వాలి. ఆ తర్వాత ప్రసాదం పెట్టాలి. మనం ఎంత ఘనంగా వాయనం ఇచ్చామనేది ముఖ్యం కాదు, ఎంత తృప్తిగా ఇచ్చామనేది ముఖ్యము. ధన్యవాదములు.